ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన రక్షణకు కారణభూతుడైనటువంటి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే ఈ యొక్క వాట్సాప్ గ్రూప్ సహవాసంలో ఉన్నటువంటి మీకందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి సమయం అనుగ్రహించినటువంటి దేవత దేవునికి, అలాగే మరి పాస్టర్ కిరణ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి మీరందరూ కూడా ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను తలుస్తున్నాను. క్రీస్తులో నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా మరి కంటిన్యూగా పాస్టర్ కిరణ్ గారి కొరకు ప్రార్థన చేయండి. మరి ఆయన జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు కనుక మరి దేవుడు స్వస్థపరచులాగున మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మరి వేడుకుంటున్నాను. ఈ యొక్క సాయంకాల వాక్య ధ్యానం కొరకు నేను ఏర్పాటు చేయబడినటువంటి వాక్య లేఖన భాగము అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి నీకు స్తోత్రములు. ఇక సాయంకాల సమయంలో మా ప్రియ ప్రభువా మరి వాక్యము ధ్యానించుకోవడానికి ప్రభు కొద్దిసేపు ప్రభునైనా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచండి, సహాయం చేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభా. నా తండ్రికి స్తోత్రాలు. ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో ప్రభా అయ్యానైనా మరి సమస్తమును ఎరిగినటువంటి మా తండ్రికి స్తోత్రాలు. అయ్యా ప్రభా మీరు మా కాపుదలోంచి భద్రతలోంచి సహాయం చేసి నడిపించమని ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుని నాము మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఈ వాక్య లేఖనం ద్వారా నేను ఏర్పాటు చేసినటువంటి అంశం ఏమిటంటే నేను దేవునికి ఎలా ఉపయోగపడుచున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో నేను ఏర్పాటు చేయబడినటువంటి అంశం ఏమిటంటే నేను దేవునికి ఎలా ఉపయోగపడుచున్నాను. అంటే నేను ఈ వాక్యాన్ని చదవబడిన వాక్యాన్ని నేను ఏ విధంగా అన్వయించుకున్నానో అర్థం చేసుకున్నానంటే నా దేవునికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడాలి. ఎందుకంటే ఈ లోకంలో నేను జన్మించడానికి గల కారణం ఆయనే కాబట్టి, జన్మనిచ్చిన వాడు ఆయనే కాబట్టి ఆయనకు నేను ఏ విధంగా ఉపయోగపడుతున్నాను అని నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. అంటే ఆయన నామము గొప్ప చేయుట, ఆయన నామమును ఆరాధించుట ద్వారా, ఆయన నామమును మహిమపరచుట ద్వారా, ఆయన బిడ్డలుగా ఉండటము ద్వారా ఆయనను బలపరచుట, ఆయన నామమును గొప్ప చేయుట అని నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మరి గురువారం మెసేజ్ చేయాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. అయితే ఈ వాక్య భాగం నా తలంపులో దేవుడు పెట్టాడు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు ఫిలిప్పీల సంఘంతో మాట్లాడుచున్నాడు. అయితే ప్రియులారా, ఈ వాక్యము ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘముకు మాత్రమే కాదు, మనము కూడా మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి, మన జీవితంలో ఎలా ప్రశ్నించుకోవాలి. ప్రియులారా, దేవునికి మనము ఏ విధంగా ఉపయోగపడుచున్నాం? మనం ఉన్నటువంటి సహవాసంలో, మనం ఉన్నటువంటి సంఘములో దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని పరిచర్యలో ఒక భాగము కొరకు మనము ఏ విధంగా దేవుని బలపరుస్తున్నాం, ఆయన నామముని ఏ విధంగా మనం బలపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనలను ఈ లోకంలో పెట్టాడు,
మన యొక్క జన్మానికి కారణముగా ఉన్నాడు గనుక మనము ఏ విధంగా ఆయనకు ఉపయోగపడుతున్నాం. ఈ లోకంలో మనం చూస్తే సహజంగా ఎవరికైనా మనము ఉపయోగపడుతున్నాము అనంటే అక్కడ సంథింగ్ బ్లెస్సింగ్ ఉంటుంది. ఏదైనా ఒక ఉపయోగం ఉంటుంది. ఎవరైనా మనకు ఉపయోగపడుతున్నారు అనంటే మనము థాంక్స్ గివింగ్ అనేది ఉంటది. ఏదైనా మనము ఇవ్వగలము. ఏదైనా ఇస్తాం. ఈ విధంగా సహాయపడ్డాడు. పలానా వ్యక్తి ఈ విధంగా సహాయపడ్డాడు. పలానా సహోదరి ఈ విధంగా సహాయపడింది. పలానా సహోదరుడు ఈ విధంగా ఉపయోగపడ్డాడు అని మనం ఏదో ఒకటి మనం కృతజ్ఞత పూర్వకంగా మనం ఉంటాం. అదే విధంగా దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క జీవితాన్ని మనము దేవునికి ఎలా ఉపయోగిస్తున్నాం? ఆయన అంటున్నాడు కదా! ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4:13 అంటున్నాడు కదా! నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలనంటున్నాడు. ప్రియమైన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేకమైనటువంటి అనేక మందిని దేవుడు తన పరిచర్య కొరకు వాడుకున్నాడు. దేవుని చిత్తమును నెరవేర్చడానికి దేవుడు అనేక మందిని సేవకులను, నాయకులను, అధిపతులను, రాజులను దేవుడు వాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ సృష్టిని దేవుడు వాడుకున్నాడు. ఈ సృష్టి దేవునికి ఉపయోగపడింది. అనేక మంది సేవకులు దేవునికి ఉపయోగపడ్డారు. ప్రియమైనదేమిటారా ఈ యొక్క ప్రకృతి దేవునికి ఉపయోగపడింది. అదే విధంగా మనము కూడా అన్వయించుకుంటే మనము దేవునికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాం. దేవుడు చక్కని జీవితాన్ని ఇచ్చాడు మనకి. దేవుడు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. దేవుడు చక్కని ఐశ్వర్యం ఇస్తున్నాడు. దేవుడు చక్కని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. మనము దేవునికి దీని ద్వారా ఏ విధంగా ఉపయోగపడుతున్నాం? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ ప్రకృతి ప్రియమైన దేవునికి ఎలా ఉపయోగపడింది? మనందరికీ తెలుస్తున్నటువంటి లేఖన భాగము యోనా గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా మనందరికి తెలుసు ఈ స్టోరీ మొత్తం అందరికి కూడా ఈ యొక్క జరిగిన విషయం అంతా కూడా మనందరికి తెలుసు. దేవుడు మరి చెప్పాడు, ఇదిగో నా ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు. వారు నా మాటలు విని వారు మారు మనసు పొందుతారేమో, నువ్వు వెళ్ళి ప్రకటించు అంటే యోన దేవుని యొక్క మాట వినకుండా మరి ఉన్నాడు. ఈ సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే యోనాను ఈ యొక్క గొప్ప మత్స్యము మింగేసిన తరువాత ప్రార్థన చేస్తున్నాడు. చాలా విలపిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. చేస్తూ ఉండగా 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేస్తున్నని మనం చూస్తాం. ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఈ మత్స్యము ఈ మత్స్యమును దేవుడు వాడుకున్నాడు. ఆజ్ఞ ఇచ్చాడు. ఈ మత్స్యము దేవునికి ఉపయోగపడింది. తన చిత్తమును నెరవేర్చడానికి దేవుడు ఈ యొక్క గొప్ప మత్స్యమును వాడుకున్నాడు. అది ఆజ్ఞ అయ్యగా ఆ మత్స్యమునకు ఆజ్ఞ అయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసింది. బైబిల్ పండితులు చెప్తారు అది అరేబియా సముద్రము నుండి మధ్యధరా సముద్రం నుండి బయలుదేరి మింగేసి అరేబియా సముద్రం వరకు వచ్చి ఒకానొక ప్రాంతంలో అది కక్కివేసింది అని చెప్తారు బైబిల్ పండితులు. అది కక్కేసిన తరువాత ప్రియులారా, ఈ యొక్క మత్స్యము చేసినటువంటి త్యాగము ఆలోచిస్తే
ప్రియమైన దరిదాపుగా సుమారుగా 5,000 కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లు కొంతమంది బైబిల్ పండితులు చెప్తారు. అది ప్రియమైనోళ్ళారా, ఈ 5,000 కిలోమీటర్లు సుమారుగా ప్రయాణం చేస్తున్నప్పుడు మేబీ అది ఎక్కడ కూడా మరి ఎక్కడైనా ఆగిందో, లేపోతే అది ఆహారం భుజించిందో లేదో ప్రియమైన దేవుని మనకు తెలీదు. కానీ దేవుని యొక్క ఆజ్ఞ అది మరి ఎంతగానో పాటించి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ మేరకు అది నేలను కక్కివేసింది యోనాను. దేవుని బిడ్డలారా, ఎంత మాత్రం కూడా అది ఆలస్యం చేయలేదు. నేను అనుకుంటాను దేవుడిచ్చిన ఆజ్ఞ అది ఎంత ఆహ్, యాక్టివ్‌గా తీసుకుందో నేను ఆలోచిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవునికి మనము ఏ విధంగా ఉపయోగపడుతున్నామో, ఈ ప్రకృతి దేవునికి ఉపయోగపడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి మనము ఎందుకు దేవునికి ఉపయోగపడకూడదు? మనకున్న తలాంతు ద్వారా దేవునికి మహింపరిచేవారిగా మనం ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానము ద్వారా దేవుడిని మహింపరచాలి మనం. దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యము ద్వారా దేవుడిని మహింపరచాలి మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఇంకొక విషయం మనం చూస్తే నిర్గమకాండము 25వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు తుమ్మకర్రను తీసుకొని అక్కడ మందసమును పెట్టడానికి బల్లను తయారు చేయాలి అని దేవుడు మోషేతో మాట్లాడినాడు. తుమ్మకర్రను మనం చూస్తే తుమ్మ చెట్టుని గురించి మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తుమ్మ చెట్టు నిదానంగా నిటారుగా ఉండేది కాదు సహజంగా. ఈ తుమ్మ చెట్టు వంకర వంకరగా ఉండేది. దాని నిండా ముళ్ళులు. దాని నిండా ఒక ఆహ్, ఒక జిగురు లాంటి పదార్థము వస్తూ ఉంటది. అది ఎవ్వరు కూడా అది దానిని ఇష్టపడే చెట్టు కూడా కాదు. కానీ దేవునికి ఉపయోగపడింది. దేవుడు ఉపయోగించుకున్నాడు ఆ తుమ్మ కర్రను. ఎంత విలువైనటువంటి పరికరము కొరకు, ఎంత విలువైనటువంటి మందసము కొరకు ఎవరు ఇష్టపడనటువంటి ఆ యొక్క తుమ్మకర్రను దేవుడు వాడుకున్నాడు అనంటే, ఆలోచిస్తే ఎప్పుడేమిటంటారా, మరి మనము దేవునికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం ఇది. మనకున్నటువంటి సహవాసంలో ప్రార్థన చేయటం ద్వారా దేవుని మహింపరుస్తున్నాము. మనకున్నటువంటి ఈ యొక్క వాట్సాప్, ఈ యొక్క రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే ఈ యొక్క వాట్సాప్ గ్రూప్‌లో దినదినం కూడా మనం ప్రార్థనలతో వాక్యాలతో మనము సహవాసంలో ముందుకు కొనసాగిపోతున్నాం దేవుని మహిమ కొరకు. అదే విధంగా ఓహ్, అందరూ కూడా ప్రతిరోజు ఒక్కొక్కరుగా ఎవరో ఒకరు ప్రేరేపింపబడిన వారు, పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తానండి ఈరోజు. పాస్టర్ గారు నేను ఒక పాట పాడతానండి ఈరోజు. అలా ఏదో ఒక విధంగా కేవలం దేవుని మహిమార్థము కొరకు మనం ఉపయోగపడే వారముగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు కోరుకుంటూ ఉంటాడు. మనము దేవునికి ఏ విధంగా వాడబడుతున్నాం, ఉపయోగపడుతూ ఉన్నాము. ప్రియమిత్రులారా, మనకున్నటువంటి తలాంతులు దేవునికి ఎలా ఉపయోగపడుతున్నాయి? మనకున్నటువంటి జ్ఞానము దేవుని కొరకు ఎలా ఉపయోగిస్తున్నాం మనం? ఎలా ఉపయోగపడుతుంది? ప్రియమిత్రులారా,
దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటానికి మనలందరినీ కూడా ఏదో ఒక విషయంలో వాడుకుంటాడు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకొనడానికై మనలను ఈ లోకంలో పెట్టాడు. ప్రియమైన దేవులారా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి మనందరం కూడా ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికే దేవుని కొరకు ఉపయోగపడే వారముగా ఉండాలని నేను కోరుతున్నాను, ఆశిస్తూ ఉన్నాను. మరి ఇక సాయంకాల సమయంలో మనమందరం కూడా ఈ యొక్క మెసేజ్ వింటున్నటువంటి మనమందరం కూడా మరి ఆ, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఆయన చేతుల్లో ఉపయోగపడే వారంగా మనమందరం కూడా ఉండాలని మరి ప్రభు పేరట ఆశిస్తూ ముగిస్తున్నాను. ఆ, దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ప్రోత్సహించును గాక. ఆమేన్. మరి ఈ గ్రూప్ లో ఎవరైనా మరి మరొకసారి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎవరైనా పాటలు పాడాలన్నా, లేకపోతే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన చేయాలన్నా, ఎవరైనా ప్రార్థన చేయాలని ప్రభు పేట నేను మరొకసారి మనం చేస్తున్నాను. అలాగే మరి పాస్టర్ కిరణ్ గారి కొరకు కూడా మీరు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని, దేవుడు స్వస్థపరచులాగా ప్రార్థన చేయాలని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.